నమస్తే ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మిని. వెల్కమ్ టు లక్ష్మీ కిచెన్. ఈ రోజు మన రెసిపీ ఏంటంటే క్యాబేజీ మంచూరియా బాల్స్ చేసుకుందాం. సన్నగా కట్ చేసుకునే క్యాబేజీని ఒక కప్పుతో కొలుచుకున్నాము. ఇక్కడ 4 కప్పులు అయింది సన్నగా కట్ చేసుకునే క్యాబేజీ. ఒక ప్లేట్ లో వేసుకున్నాము. క్యాబేజీని ఇలాగా కట్ చేసుకోవాలండి. అప్పుడు క్యాబేజీ బాల్స్ చాలా బాగా వచ్చాయండి. సన్నగా కట్ చేసుకునే క్యారెట్ తుడుము ఒక కప్పు వేసుకున్నాం. ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసుకున్నాం. ఒక స్పూన్ కారం వేసుకుందాం. ఒక స్పూన్ సాల్ట్ వేసుకుందాం. ఒక స్పూన్ గరం మసాలా వేసుకుందాం. 3 స్పూన్లు కార్న్ పౌడర్ వేసుకుందాం. 3 స్పూన్లు మైదా పిండి వేసుకుందాం. బాగా కలుపుదాం. ఇందులో వాటర్ ఏం అవసరం లేదండి. ఒక 2 నిమిషాల వరకు మనం కలుపుతూనే ఉండాలా. క్యాబేజీలో నుండి వాటర్ వచ్చేస్తాయి. బాల్స్ చేసుకోనికి కరెక్ట్గా సరిపోతుంది. క్యాబేజీ కలిపి పెట్టిన పిండిని తీసుకొని కొంచెం కొంచెం తీసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకుందామండి. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని బాండీలు పెట్టుకొని ఆయిల్ పెట్టుకుందాం. ఆయిల్ వేడెక్కినాక ఆయిల్లో ఎన్ని బాల్స్ పడతాయో అన్నీ వేసుకుందామండి. వేసుకున్న తర్వాత వెంటనే కలపకూడదు. 1 నిమిషం పాటు అట్లనే పెట్టి స్లోగా కలపాలండి. లేకుంటే బాల్స్ ఇరిగిపోయే అవకాశం ఉంది. క్యాబేజీ బాల్స్ను నిదానంగా లోపల వరకు ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందామండి. ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాం. క్యాబేజీ బాల్స్ను ఇలాగ ఫ్రై చేసుకోవాలండి. బండిల్ పెట్టుకుందాం. ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసుకునే అల్లం ముక్కలు వేసుకుందాం. సన్నగా కట్ చేసుకునే ఎల్లిపాయలు వేసుకుందాం. సన్నగా కట్ చేసుకునే ఉల్లిగడ్డలు వేసుకుందాం. సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకున్నాం. కొంచెం కరివేపాకు వేసుకుందాం. ఒక స్పూన్ టమాటా సాస్ వేసుకున్నాం. ఒక స్పూన్ సోయా సాస్ వేసుకున్నాం. ఒక స్పూన్ చిల్లీ సాస్ వేసుకున్నాం. ఒక స్పూన్ వెనిగర్ వేసుకుందాం. సాసులన్నీ కలిసేటట్టుగా బాగా కలుపుదామండి. ఒక గిన్నె తీసుకొని 2 స్పూన్ల కార్న్ పౌడర్ వేసుకొని 3 స్పూన్ల వాటర్ వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకొని వేసుకుందాం. హాఫ్ కప్పు వాటర్ వేసుకొని బాగా కలుపుకుందాం. ఫ్రై చేసుకునే బాల్ చేసుకొని బాల్స్ అంతా కలిసేటట్టుగా బాగా కలుపుదాం. మన క్యాబేజీ బాల్స్ రెడీ అయిపోయినాయండి. నా వీడియోకి నచ్చితే నాకు లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దామండి.